మండే వచ్చిన ప్రతిసారి మార్నింగ్ నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, అబ్బా! మండే వచ్చేసిందా మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలా అనిపిస్తూ ఉంటుంది. సో, నాలాగా ఎవరైనా థింక్ చేసేవాళ్ళు ఉన్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గవ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవునైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మండే వచ్చినా, ట్యూస్డే వచ్చినా, హెల్త్ బాగున్నా, బాగలేకపోయినా అర్లీగా లేవడం మాత్రం పక్కా. ఏమంటారు? అంతే కదా! సో, ఇక్కడ నేను లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వామ్ వాటర్ తాగి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ దాకా పెసరపప్పును తీసుకుని ఇలా కడాయిలో వేసుకొని వేయించుకుంటున్నాను. అంటే మనకి గ్రీన్ మూంగ్ దాల్ ఉంటుంది కదండి, దాన్ని పగలగొట్టింటారు చూడండి. పెసర్లు యాక్చువల్గా ఆ కాలంలో మనకి ఇంట్లోనే పగలగొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రెడీమేడ్ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. అంటే జస్ట్ 2 పార్ట్స్గా దాన్ని పగలగొట్టింటారు కదా గింజల్ని. సో వాటిని నేనైతే డిమార్ట్ నుంచి తీసుకొని వచ్చా. వాటితో ఈరోజు కిచిడి చేద్దామని ఇక్కడ నేను వంకాయ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. వంకాయ, టమోటా, పచ్చిమిర్చి వేసి జస్ట్ ఒక విజల్ రానిస్తాను. తర్వాత ఇంకా వాటిని బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు నేను ఏబీసీ జ్యూస్ కోసం కట్ చేస్తున్నాను వెజిటేబుల్స్. యాక్చువల్గా కిచిడీకి మనకి చట్నీ అయినా బాగుంటుంది, లేదంటే ఇలా వంకాయ బజ్జీ కూడా బాగుంటుంది. రాయలసీమ స్టైల్లో వంకాయ బజ్జీ అనే పిలుస్తాం మేమైతే. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే, అనంతపురం సైడ్ అయితే మేము ఎక్కువగా రాగి సంగటితో అలాగే రైస్తో కూడా తింటాము. ఎక్కువ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి రాగి సంగటికే ఇస్తాము. వంకాయ బజ్జీ, రాగి ముద్ద నిజంగా చాలా చాలా బాగుంటుందండి. సో సమ్టైమ్స్ రైస్ కూడా తింటాం అనమాట. ఇక్కడ నేను కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పెసర గింజల్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా వేసుకుంటున్నాను. నేను హాఫ్ క్వాంటిటీలో అయితే వేసుకోలేదండి, జస్ట్ కొద్దిగా వేసుకున్నాను. మీకు అక్కడక్కడ కనిపించాలి రైస్లో అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. మనకి పెసర్లు ఎక్కువగా ఉండాలి అనుకోండి ఎక్కువ వేసుకోండి. హాఫ్ క్వాంటిటీలో అయినా వేసుకోండి, అది మీ చాయిస్. నేను వచ్చేసి ఇక్కడ 30% మాత్రమే పెసర్ల గింజలు వేసాను, 70% రైసే వేసాను. ఇంకా తగినట్టుగా వాటర్ వేసేసి కొంచెం పైన కొత్తిమీర వేసుకొని ఇంకా లిడ్ని క్లోజ్ చేసేసి పెట్టేశాను. ఇంకా ఒక్క విజిల్ వస్తే చాలు, రైస్ అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి వంకాయ, టమాటా అన్నీ ఉడికాయి. ఇక్కడ కొంచెం నేను వెల్లుల్లి అలాగే ఉడికించిన పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సాల్ట్ వేసుకొని ఇలా పప్పు గిట్టుతో మంచిగా మనం మ్యాష్ చేసుకోవాలండి. ఫస్ట్ వీటిని మ్యాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టమోటా వేసుకుంటాను. టమోటా వచ్చేసి మనకి పైన తొక్క తీసేసుకుంటే బెటరు, అక్కడక్కడ కనిపించుకోకుండా మంచిగా మ్యాష్ అవ్వాలంటే. ఉడికిన తర్వాత దానిపైన తొక్క పైకి వచ్చేస్తుంది కదా, వాటిని తీసి పడేస్తే ఓకే. ఇంకా లాస్ట్లో వంకాయలని వేసుకుంటున్నాను. వంకాయలు మనకి ఫుల్ మ్యాష్ కావాలనుకుంటే పప్పు గిత్తితో అనుకోండి, లేదంటే చేత్తో ఇలా మనం మ్యాష్ చేసినా కూడా ఓకే, నో ప్రాబ్లం. సో అలా అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు. కొంతమంది వంకాయ అలానే తినేవాళ్ళు ఉంటారు. అందుకని ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్కి అయితే మంచిగా మ్యాష్ చేయాలి, అందుకే చేస్తున్నాను. సో ఉప్పు కారం అయిందా లేదా చెక్ చేసుకొని తర్వాత వీటికి కొంచెం పోపు పెట్టేసుకుంటే ఎమ్మి ఎమ్మి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా నాకైతే ఇది ఫేవరెట్ అనే చెప్పచ్చు. ఈవెన్ మా ఇంట్లో మా పెద్ద పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా మా చిన్న పాప, మా హస్బెండు ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి వద్దు అంటారు. బట్ ఈరోజు అయితే కిచిడీకి బాగుంటుందని చెప్పేసి ఇంకా తిన్నారనమాట. సో బజ్జీ అయితే రెడీ అయిపోయింది. అలాగే కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టైము షార్పు ఎంతైంది, 7 అయిందండి. నిజంగా ఇంకా వంట అయితే 7కి అయితే రెడీ అయిపోవాలి, లేదంటే ఇంకా అస్సలు కుదరదనమాట మా పాపతో. ఎందుకంటే మా పెద్ద పాపకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా చిన్న పాపకి ఇంకొక 3 days ఆ పాపకు కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక్కరు అర్లీగా వెళ్ళాలి స్కూల్కి అంటేనే మనకి చాలా టెన్షన్గా ఉంటుంది. ఇంకా నేను ఇద్దరిని 7:30కి రెడీ చేయాలంటే నాకు నిజంగానే చుక్కలు కనిపిస్తాయి. జ్యూస్ అయితే రెడీ అయింది. ఇప్పుడు నేనైతే కూర్చొని జ్యూస్ తాగుతూ ఉన్నాను. ఈరోజు నో కాఫీ, నో టీ, ఎందుకంటే పాలు లేవన్నమాట ఇంట్లో. యాక్చువల్గా ఒక 3 minutesలో మాకు నియర్ బై ఒక షాప్ ఉంది, వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉందంటే, వెళ్ళి తీసుకొని వచ్చేపాటికి 10 minutes ఎక్కడ వేస్ట్ అయిపోతుందో, ఆ
10 మినిట్స్ దేనికన్నా ఇక్కడ యూజ్ చేయొచ్చు అనేలా థింక్ చేస్తున్నా అనమాట. అంటే మార్నింగ్ టైం అలానే ఉంటుందండి టెన్షను మ్యాక్సిమం మదర్స్‌కి అంతే కదా! సో, నేనైతే ఒక్కొక్కసారి ఇంట్లో పాలు లేకపోతే ఇంకా స్కిప్ చేసేస్తాను. ఎలాగో ఇంకా స్కూల్‌లో ఒక 11:00, 10:30 ఆర్ 11:00కి ఇంకా టీ ఇస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్కిప్ చేస్తానంతే. పాలుంటే గనక చేసుకొని తాగేస్తాను. ఇప్పుడు మా పాపకైతే తినిపిస్తున్నాను. మా పిల్లలకి రోజు రైస్ ఐటెమ్ కాకుండా వేరే ఏదైనా చేసి పెట్టినా ఓకే హ్యాపీ. అంటే లైక్ చపాతీ, అలాగే ఇడ్లీ, దోస ఏదైనా ఓకే. కానీ రైస్ ఐటెమ్ అంటే అబ్బా! అని చూస్తూ ఉంటారు. సో, ఇక్కడ తనకి కన్విన్స్ చేసి తినిపిస్తూ ఉన్నా అండి. తర్వాత వచ్చేసి ఇంక నేను మా పెద్ద పాపని పంపించి, చిన్న పాపకి స్నానం చేసి, బట్టలు వేసి ఇప్పుడు నేను కూడా రెడీ అవుతున్నాను. నేను కూడా స్నానం చేసి రెడీ అవుతున్నాను. యాక్చువల్‌గా ఈరోజు మండే మాకు స్కూల్‌లో 2 టీ షర్ట్స్ ప్రొవైడ్ చేశారు కదా! ఈరోజు మర్చిపోయాను. తర్వాత నేను డ్రెస్ వేసుకొని రెడీ అయిన తర్వాత అయ్యో! ఈరోజు మండే కదా అనిపించింది. సో, అందుకని చెప్పేసి ఇంక వెంటనే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇప్పుడు రెడీ అవుతూ ఉన్నాను. సో, అలా అనమాట. ఇంకా మాకు టైం పడుతుంది గుర్తుకు రావడానికి. అంటే వెడ్నెస్డే, మండే 2 డేస్ అయితే మాకు యూనిఫామ్ ఉంది. లైక్ 2 టీ షర్ట్స్ అయితే ఇచ్చారు అందుకని. బట్ ఇది ఒకలా బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక వీక్‌లో 2 డేస్ మాకి డ్రెస్ టెన్షన్ అయితే ఉండదు కదా! ఇది ఏసుకోవాలా అనే టెన్షన్ అయితే ఉండదు కదా! అందుకని చూసారుగా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ నేను బాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నాకు ఇంట్లో పనంతా చేసి నేను రెడీ అయ్యి బాక్స్ రెడీ చేసుకొని లాస్ట్‌లో కూర్చొని హ్యాపీగా తింటా అండి. నేను రెడీ అయిన తర్వాతనే తింటాను. ఎందుకంటే సో, నాకి టైం కావాలి కాబట్టి తినడానికి. ఇన్ కేస్ అంతా రెడీ అయిన తర్వాత టైం లేకపోతే ఇంకా బాక్స్‌కైతే తీసుకెళ్ళిపోతాను. సో, అలా అనమాట. సో, ఇప్పుడు టైం వచ్చేసి 8:15. సో, షార్ప్ నేనైతే 8:30కి ఇల్లు వదలాలి. ఇంకా 15 మినిట్స్ ఉంది. అంతా రెడీ. ఇంకా తినడం, వెళ్ళడం అంతే. మా ఇంట్లో రైస్ ఐటమ్ అంటే మార్నింగ్ అబ్బా! పిల్లలైతే అసలు వెనక ముందు చూస్తారండి తినడానికి. ఏం చేద్దాం? బోర్ కొట్టేసింది నాకే ఏం వంట చేయాలని చెప్పి. చాలా బాగుంది అసలు. మార్నింగ్ టెన్షన్‌లో అసలు కడుపు నిండా తినలేము. అందుకే లైట్‌గా తినేసి వెళ్ళిపోవాలి అంతే. మా చిన్న పాప చూడండి వెనక ఎన్ని కోతి వేషాలు వేసిందో. నిజంగా నేనైతే అబ్జర్వ్ చేయలే గానీ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడే నేను చూశాను. ఓ మై గాడ్! ఇది ఇలా చేసిందా అని. అదేంటో తెలీదు. నేను ఏదైనా మాట్లాడి కెమెరా ఆన్ చేసి మాట్లాడే సమయానికి వెనకాలొచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్ అన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాను. ఇంకా మా చిన్న పాప కూడా నాతో పాటే మా స్కూల్‌కైతే వస్తుంది. వచ్చి తనైతే బయటే ఆడుకుంటుంది. ఇంకా తనకి వాటర్ బాటిల్, బాక్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోతాను. సో, ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. ఇంకా వితిన్ 5 మినిట్స్‌లో నేనైతే రీచ్ అయిపోవాలి. ఎలాగో నాకు 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం నిదానంగానే వెళ్తాను అనమాట. ఎందుకంటే షార్ప్ 8:35కి మేము స్కూల్‌లో ఉండాలి. నేను 8:30కి బయలుదేరినా కూడా 8:35కి అక్కడ ఉంటాను అనమాట. అలా అనమాట. మండే ఒక్కరోజు కొంచెం అన్‌హ్యాపీగా, లేజీతో అయితే వెళ్తానో, మండే ఒక్కరోజు అయిపోయిందంటే ఇంకా వారం మొత్తం ఎలా అయిపోతుందో అస్సలు తెలియకుండా అయిపోతుంది. ఇంతే అండి ఈరోజు వ్లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఎలా ఉందని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.